హలో ఫ్రెండ్స్, తెలివిగా మాట్లాడాలి అని ప్రతి ఒక్క మనిషికి తన మనసులో ఒక చిన్న కోరిక ఉంటుంది. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు మీరు ఎందుకు తెలివిగా మాట్లాడాలి, మీ సమస్య మీద మీరు తెలివిగా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికా, లేకపోతే ఒక 10 మంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక విషయం గురించి తెలివిగా మాట్లాడి వీడి తెలివి కల్లోడు అని అనిపించుకోవడానికా అనేది తెలుసుకోవాలి. మీరు మీకోసం తెలివిగా మాట్లాడాలన్నా, లేకపోతే తెలివిగా మాట్లాడి 10 మంది ముందు తెలివి కలవాడిలా కనిపించాలన్నా, ఈ విషయాలు కనుక మీరు పాటిస్తే తప్పకుండా తెలివిగా మాట్లాడతారు. ముందుగా తెలివిగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైన పని. అసలు ఎందుకు ముఖ్యం అంటే, మనం పనిచేసే చోట అవ్వచ్చు, లేకపోతే ఒక 10 మంది మధ్యలో అవ్వచ్చు, అది కూడా కాకపోతే మన ఫ్రెండ్స్తో అవ్వచ్చు. మనం మాట్లాడే మాటల వల్ల వీళ్ళందరిలో ఉండే మన రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళందరూ మనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. దాంతో మనకంటూ ఒక బెస్ట్ సర్కిల్ ఏర్పడుతుంది. తెలివిగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని యాక్టివ్ లిసనింగ్. బేసికల్గా ఒక విషయం మీద 10 మంది మాట్లాడుతున్నారు అనుకోండి, అసలు ఆ విషయాన్ని మనం ప్రాపర్గా వినాలి. అలా కాకుండా ముందుకు వెళ్ళిపోయి ఆ విషయం గురించి మాట్లాడడం వల్ల మీకు ఉన్న విలువ పోతుంది. అంతేకాకుండా అసలు ఆ విషయం ఏంటో కూడా మీకు సరిగా అర్థమవ్వదు. దీనివల్ల 10 మందిలో మీ మాటకి అస్సలు విలువ ఉండదు. కానీ ఒక విషయాన్ని పూర్తిగా వినటం, అంతేకాకుండా అందులో ఉన్న తప్పు ఒప్పుల్ని అనాలిసిస్ చేసుకొని మనం మాట్లాడే సమయం వచ్చినప్పుడు కూడా మనం చాలా తక్కువగా మాట్లాడడం అనుకోండి, అసలు అక్కడ సిచ్యువేషన్ అనేది మనకి ప్రాపర్గా అర్థమవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరు తెలివిగా మాట్లాడుతున్నారు, ఎవరు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా తెలివిగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటంటే, ఆస్క్ థాట్ఫుల్ క్వశ్చన్స్. బేసికల్గా బోరు తక్కువ క్వశ్చన్లు అడిగి అసలు అర్థం లేని క్వశ్చన్లు అడగడం వల్ల అక్కడ మీ విలువ అనేది తక్కువ అవుతుంది. ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం వల్ల మీరు ఆలోచింపచేసేలా చేయాలి. అలా చేయడం వల్ల మీ విలువ మరింత రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, మీరు ఆలోచనాత్మకమైన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సమాచారం ఉండాలి. అంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఉండాలి. అదేమీ లేకుండా మీ మైండ్లోకి అసలు ప్రశ్నలే రావు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని ప్రాపర్గా తెలుసుకుంటూ ఉండాలి. అది మనం పుస్తకాలు చదవడం వల్ల, లేకపోతే టీవీలో చూసవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియోలు కూడా చూసవ్వచ్చు. అలా కాకుండా రీల్స్ చూసుకుంటూ, షార్ట్స్ చూసుకుంటూ, మనకి సంబంధం లేని విషయాలు చూస్తూ మన టైం వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి అసలు నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి నాలెడ్జ్ లేనప్పుడు మనకి ఏ విషయం కూడా అర్థం కాదు. అసలు ఆ విషయం అర్థం కానప్పుడు మనం తెలివిగా ఎలా మాట్లాడగలుగుతాం? కాబట్టి ఏదైనా సరే ఒక విషయాన్ని పూర్తిగా వినండి. అంతేకాకుండా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోండి. ఇంతకుముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మనం దానికంటూ కొంత ఖర్చు చేయాలి. పుస్తకాల రూపంలో కానీ, లేకపోతే బయటకు వెళ్ళి ఇంటర్నెట్ సెంట్లో కంప్యూటర్ని ఒక అవర్ రెంట్ తీసుకొని తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు మన దగ్గరికే కంప్యూటర్ వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా తెలుసుకోండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ప్రాపర్గా వినండి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఏ విషయం గురించి అయినా సరే తెలివిగా మాట్లాడతారు, తెలివిగా ప్రశ్నలు వేస్తారు. లేకపోతే ఎవరైనా ప్రశ్నలు వేస్తే వాటికి తెలివిగా సమాధానం ఇస్తారు. ఇది ఒక రోజులో 2 రోజులతో సాధ్యమయ్యే పని కాదు. కానీ మీరు కనుక మనసు పెడితే ఖచ్చితంగా అయ్యే పని.